మిల్క్ మనం ప్రతిరోజు ఉపయోగించుకునే వాటిలో ఈ పాలు ప్రధానమైనవి. ఇవి ఒరిజినలా? కెమికలా? తెలుసుకోవడం ఎలా? మనం కల్తీ పాలను ఇంటిలోనే సులభంగా గుర్తించవచ్చు. కొద్దిగా పాలను తీసుకొని నేలపై పోస్తే అవి నీళ్ళలా కాకుండగా చిక్కగా తెల్లటి రంగులో జారుతాయి. అలాగే మనం మిల్క్‌ను ఇంట్లో మరిగించేటప్పుడు అవి కెమికల్ మిల్క్ అయితే పసుపు రంగులోకి మారతాయి లేదా సోపు వాసన వస్తాయి. పాలు వేడి చేసినప్పుడు సోపు వాసన వస్తే అందులో డిటర్జెంట్ కలిపినట్టు. ఈ డిటర్జెంట్ పాలలో నురగ కోసం వాడతారు. మనం డ్రెస్ వాష్ చేసేటప్పుడు డిటర్జెంట్ వాడితే ఏ విధంగా నురగ వస్తుందో, అదే విధంగా పాలలో నురగ కోసం ఈ డిటర్జెంట్ కలుపుతారు. ఈ డిటర్జెంట్ కలపడం వల్ల పాలు నురగ వచ్చి తెల్లగా ఆకర్షణీయంగా కనపడతాయి. పాలలో ఒక స్పూన్ సోయాబీన్ లేదా కందిపప్పు పొడి వేసి బాగా కలిపి 5 నిమిషాల తర్వాత లిట్మస్ పేపర్ అందులో ముంచితే అది ఎరుపు నుండి నీలం రంగులోకి మారితే అందులో యూరియా ఉన్నట్టు. పాలు తాగే ముందు ఇటువంటి చిన్న పరీక్షలు చేయడం ద్వారా కల్తీ పాలను గుర్తించడమే కాకుండగా మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం.